విద్యార్థులపై లాఠీ చార్జ్ గూండాగిరి చేశారని వెంటనే ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. మోదీ నివాసం ఎదుట తాళ్లతో సంఖ్యళ్ల మాదిరిగా వేసుకుని నిరసన కూడా తెలిపారు. ఆందోళన చేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను ఇటు పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? పవన్, ప్రధాని మోదీ అధికారిక నివాసం నెంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్ దగ్గర కాంగ్రెస్ అగ్రనేతలు, ఎంపీలు చేపట్టినటువంటి ఈ మేరకు ధర్నా కొంత ఉద్రిక్తంగానే మారిందని చెప్పొచ్చు. నీట్ పరీక్ష ఫలితాల లీకేజీ, నిర్వహణలో అవకతవకలు, అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళనలను నిరసిస్తూ ఈ ఆకస్మిక నిరసన మేరకు ధర్నా అయితే ఎంపీలు చేయడానికి సన్నద్ధమయ్యారు. అయితే రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా ఇందులో పాల్గొన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులైనటువంటి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తో సహా పలువురు కాంగ్రెస్ లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే మొత్తానికి వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్, ఇప్పుడు ఏదైతే నిరసన చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి స్లోగన్లు ఒకటే, నీట్ ఉధృతానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అంశం పైన జవాబుదారీతనం వహించి రాజీనామా చేయాలి, లేదా విద్యార్థులకు స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలి అన్నది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. అయితే పవన్, ఏదైతే ఈ యొక్క నిరసన తీవ్రత ఏ విధంగా ఉందో మనకి అర్థమవుతుంది. హై సెక్యూరిటీ జోన్ అయినటువంటి లోక్ కళ్యాణ్ మార్గ్ ప్రధాని నివాసం, ఈ హై సెక్యూరిటీ జోన్ దగ్గర ఎంపీలు రోడ్డు పైన బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం అనేది కొంత ఈ సమస్య యొక్క తీవ్రతను మనకి అర్థం పడుతుంది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిని కూడా వీళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోపక్క పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్ గాంధీ విద్యార్థి సంబంధిత సమస్యలను, పేపర్ లీక్ తో పాటు ఇతర సమస్యలను కూడా తన ప్రధాన అస్త్రంగా ఎంచుకుంటూ ఉన్నారు. దేశంలో కోట్లాది మంది యువత, వారి కుటుంబాలు అనుసంధానమైనటువంటి నీట్ అంశం పైన నేరుగా ప్రధాని నివాసం వస్తే ధర్నా చేయడం ద్వారా కాంగ్రెస్ ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సమస్యగా మార్చగలిగిందని చెప్పొచ్చు. అయితే సభలోను, వీధి పోరాటాల్లోనూ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ప్రతిఘటిస్తుందని చూపడానికి ఈ మేరకు ధర్నా ఒక సంకేతమని ఇక్కడ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు చెప్తున్నటువంటి మాట. గతంలో పార్లమెంట్ లోపల మాత్రమే పరిమితమైనటువంటి నిరసనలు ఇప్పుడు ప్రధాని నివాసం వంటి కీలక ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా తీవ్రమైనటువంటి ఒత్తిడి పెంచే వ్యూహాన్ని తాము అనుసరిస్తున్నామని కూడా ఎంపీలు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఎన్టీఏ పరీక్షల పైన సుప్రీంకోర్టు విచారణ, సిబిఐ దర్యాప్తు కూడా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ప్రతిపక్షాల అగ్రనేతలందరూ కూడా వీధిలోకి రావటం కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద సవాలుగా మారిందని చెప్పొచ్చు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ ను మరింత తీవ్రతరం చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే మొత్తానికి ఈ మెరుపు ధర్నా కేవలం ఈ ఒక రోజు నిరసన మాత్రమే కాదు, కొనసాగుతుంది మా నిరసన. అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు, ప్రధాని మోదీ సభలో దీనిపైన మాట్లాడేంత వరకు కూడా మా నిరసన కొనసాగుతుంది అని ఇది రాహుల్ గాంధీ చెప్తున్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఏదైతే రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విద్యా వ్యవస్థలో లోపాలు, యువత నిరుద్యోగం, లీకేజీలు అనే అంశాన్ని కేంద్రంగా చేసుకొని ప్రతిపక్షం పోరాటం కొనసాగిస్తుందనడానికి ఇదొక స్పష్టమైనటువంటి ఆధారం అని కూడా మనకి తెలుస్తుంది. మనం చూసాం ఈ రోజు నిన్న బీజేపీ ఢిల్లీలో చలో పార్లమెంట్ ధర్నాకి ఎంత స్పందన వచ్చింది మనం చూసాం. ఆ తర్వాత దాని తర్వాత ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు, ఢిల్లీలో ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూస్తే, ఏదైతే నిన్న జరిగినటువంటి ధర్నాలో గాయపడినటువంటి విద్యార్థులు, అదేవిధంగా పోలీసులను
జేపీ నడ్డా ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో అక్కడికి వెళ్లి వాళ్ళని పరామర్శించారు. జేపీ నడ్డా వెళ్లి పరామర్శించిన తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఆర్ఎంఎల్ హాస్పిటల్కి వెళ్లి అక్కడ గాయపడినటువంటి బీజేపీ కార్యకర్తలను పరామర్శించి వచ్చారు. ఆ తర్వాత నేరుగా ఆర్ఎంఎల్ ఆసుపత్రి నుంచి నేరుగా అంటే ఎవరికి కూడా ఐబీ ఇంటెలిజెన్స్ వారికి కూడా వాళ్ళ ఊహకు కూడా అందకుండా వెంటనే అటు నుంచి అంటే ఈ యొక్క ప్రధాని నివాసం దగ్గరికి వెళ్లి అక్కడ ఈ మేరకు ధర్నాను చేపట్టడం